ప్రతిబింబం ఎంతో సుందరంగా ఉంది. దీనికి కారణం ఏమిటి? నా రూపం సుందరంగా ఉందా? లేక ఈ జలం స్వచ్ఛంగా ఉందా? లేదు. ఈ జలం స్థిరంగా ఉంది. శాంతంగా ఉంది. మీకు అంతరం కనపడుతుందా? జలంలో మార్పు లేదు. రూపం కూడా అదే. కానీ ఇది స్థిరంగా లేదు. శాంతంగా లేదు. ఆ కారణంగానే నా ప్రతిబింబం ఇందులో చూడలేకపోతున్నాను. కోపం వలన కూడా ఇదే జరుగుతుంది. ఒకవేళ మీరు స్థిరంగా ఉంటే, శాంతంగా ఉంటే, అప్పుడు మీరు మీ యొక్క ఆత్మని చూస్తూ, వింటూ, అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఈ కోపం, ఈ ఆత్మ పిలుపుని పూర్తిగా కమ్మేస్తుంది. అందుకే మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేదంటే మూర్ఖత్వం వల్ల జన్మించే ఈ కోపం అనేది మిమ్మల్ని పశ్చాత్తాప అంచుల వరకు తీసుకెళ్లొచ్చు. రాధాకృష్ణ.